హలో ఫ్రెండ్స్, మధ్యప్రాచ్యంలో ఒక చిచ్చు ప్రపంచం మొత్తం ఎందుకు వణుకుతుంది? ఇరాన్ పేరు చెప్పగానే ఎందుకు అంత ఉద్రిక్తత పెరుగుతుంది? ఇరాన్పై సైనిక చర్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఇది నిజంగా అణు కార్యక్రమ విషయమేనా, లేక ప్రాంతీయ ప్రభావం కోసం జరుగుతున్న పెద్ద రాజకీయ ఆటనా? చాలామందికి ఒక సందేహం, ఇది నిజంగా యుద్ధానికి దారితీస్తుందా, లేక ఇది ఒత్తిడి రాజకీయాల భాగమా? ఈరోజు మనం భావోద్వేగాలకు లోనవ్వకుండా, పక్షపాతం లేకుండా ఇరాన్పై ఎందుకు సైనిక ఉద్రిక్తత పెరుగుతుందో స్పష్టంగా తెలుసుకుందాం. వెల్కమ్ టు గ్లోబల్ జర్నీ. ఫ్రెండ్స్, ఇరాన్పై జరుగుతున్న సైనిక చర్యలు ఒక్క రోజులో మొదలైనవి కావు. చాలా సంవత్సరాలుగా పెరిగిన అనుమానాలు, భయాలు, రాజకీయ విభేదాలు ఇవన్నీ కలిసి ఈ పరిస్థితిని తీసుకువచ్చాయి. ఇప్పుడు ప్రధాన కారణాలు ఒక్కొక్కటి చూద్దాం. అణు కార్యక్రమంపై అనుమానం. ఇరాన్ చాలా కాలంగా అణుశక్తి కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇరాన్ చెప్పేది ఏమిటంటే ఇది విద్యుత్ ఉత్పత్తి మరియు శాంతియుత అవసరాల కోసం మాత్రమే అని. కానీ ఇతర దేశాలకు అనుమానం ఏమిటంటే ఇది భవిష్యత్తులో అణు ఆయుధాల తయారీకి ఉపయోగపడవచ్చు. ఒక దేశం అణు ఆయుధాలు తయారు చేస్తే అది మొత్తం ప్రాంత భద్రత ప్రభావితం చేస్తుంది. అందుకే కొన్ని దేశాలు ఒత్తిడి చేయడం, ఆంక్షలు విధించడం, అవసరమైతే సైనిక చర్యలు సిద్ధవడం జరుగుతుంది. పాత శత్రుత్వం. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. ఇద్దరు ఒకరినొకరు నమ్మడం లేదు. వాగ్వాదాలు, హెచ్చరికలు, పరస్పర ఆరోపణలు ఎన్నోసార్లు జరిగాయి. ఈ శత్రుత్వం పెరిగినప్పుడు చిన్న సంఘటన కూడా పెద్ద ఉద్రిక్తగా మారుతుంది. మధ్యప్రాచ్యంలో ప్రభావం కోసం పోటీయా? మధ్యప్రాచ్యం ప్రాంతం రాజకీయంగా చాలా ముఖ్యమైనది. ఆయిల్ నిల్వలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ ప్రాంతానికి ప్రపంచంలో పెద్ద ప్రాముఖ్యత ఉంది. ఇరాన్ ఆ ప్రాంతంలో తన ప్రభావాన్ని పెంచాలని చూస్తుంది. ఇతర దేశాలు కూడా అదే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రభావ పోటీ వల్ల సైనిక ఉద్రిక్తలు పెరుగుతాయి. సముద్ర మార్గాల భద్రత. ప్రపంచంలో ఎక్కువగా ఉపయోగించే ఆయిల్ సముద్ర మార్గాల ద్వారా రవాణా అవుతుంది. ఆ మార్గాల్లో ఏదైనా ప్రమాదం జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. అందుకే ఆ ప్రాంతంలో ఏ చిన్న ఘర్షణ జరిగినా అది పెద్ద సమస్యగా మారుతుంది. ప్రత్యక్ష దాడులు మరియు ప్రతి దాడులు. కొన్ని సందర్భాల్లో ఒక దేశం మరో దేశంపై గూఢచార్య చర్యలు, సైబర్ దాడులు లేదా ఎయిర్ స్ట్రైక్ చేస్తుందని ఆరోపణలు వస్తాయి. కానీ అవి నిజమా కాదా అనేది వేరే విషయం. కానీ ఇలాంటి ఆరోపణలు పరిస్థితిని వేడెక్కిస్తాయి. ఒకసారి దాడి జరిగిందంటే ప్రతి దాడి తప్పదు. అలా చిన్న చిన్న ఘర్షణ పెద్ద యుద్ధానికి దారిచేస్తుంది. ఆర్థిక ఆంక్షలు మరియు వాటి ప్రభావం. ఇరాన్పై చాలా సంవత్సరాలుగా ఆర్థిక ఆంక్షలు అమలులో ఉన్నాయి. ఆంక్షలు అంటే ఒక దేశంతో వాణిజ్యం చేయకుండా ఆపడం, బ్యాంకింగ్ వ్యవస్థను పరిమితం చేయడం, ఆయిల్ అమ్మకాలను తగ్గించడం. ఈ ఆంక్షల వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడింది. దీనివల్ల ఇరాన్ ప్రభుత్వం మరియు ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. ఇరాన్ చెప్పేది ఏమిటంటే మా దేశాన్ని బలహీనపరచడానికి ఉద్దేశపూర్వకంగా ఒత్తిడి చేస్తున్నారు అని. ఇతర దేశాలు చెప్పేది ఏమిటంటే మీ విధానాలు మారితే ఆంక్షలు తగ్గుతాయని. ఈ ఆర్థిక ఒత్తిడి కూడా సైనిక ఉద్రిక్తకు కారణమవుతుంది. మిత్ర దేశాల పాత్ర. ప్రతి దేశం ఒంటరిగా ఉండదు. ఇరాన్కు కొన్ని మిత్ర దేశాలు ఉన్నాయి. ఇజ్రాయెల్కు కూడా మిత్ర దేశాలు ఉన్నాయి. ఒక దేశం మీద దాడి జరిగితే దాని మిత్ర దేశాలు కూడా స్పందిస్తాయి. దీంతో సమస్య రెండు దేశాల మధ్య మాత్రమే కాకుండా పెద్ద ప్రాంతీయ సమస్యగా మారుతుంది. ఇదే పరిస్థితిని మరింత సంక్లిష్టంగా చేస్తుంది. భద్రతా భయం. ప్రతి దేశం తన భద్రతను కాపాడుకోవాలని చూస్తుంది. ఇరాన్ కూడా అదే అంటుంది. మేము మా రక్షణ కోసం సిద్ధమవుతున్నామని. ఇతర దేశాలు కూడా అవే చెబుతున్నాయి. మాకు ముప్పు ఉందని అనిపిస్తే మేము ముందుగానే చర్యలు తీసుకుంటామని. ఈ పరస్పర అనుమానం వల్లే సైనిక సన్నాహాలు పెరుగుతాయి. చిన్న సంఘటనలు పెద్ద ఉద్రిక్తగా మారడం. కొన్నిసార్లు ఒక చిన్న సంఘటన, ఒక క్షిపణి పరీక్ష, ఒక సముద్ర ఘటన, ఒక సైబర్ దాడి ఆరోపణ ఈ ఒకటే పెద్ద సమస్యకు కారణమవుతాయి. మీడియా వార్తలు, రాజకీయ వ్యాఖ్యలు పరిస్థితిని ఇంకా వేడెక్కిస్తాయి. ప్రజల్లో భయం పెరుగుతుంది. ఆ భయం ప్రభుత్వాలను కఠిన నిర్ణయాల వైపు నడిపిస్తుంది. ప్రపంచ ఆర్థిక ప్రభావం. ఇరాన్ ప్రాంతం ప్రపంచ ఆయిల్ సరఫరాకు చాలా ముఖ్యమైనది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తత పెరిగితే ఆయిల్ ధరలు పెరుగుతాయి, రవాణా ఖర్చులు పెరుగుతాయి, వస్తువుల ధరలు చాలా పెరుగుతాయి. దీని ప్రభావం మనలాంటి సాధారణ ప్రజలపైన పడుతుంది. ఇంధన ధరలు పెరిగితే అన్నీ ఖరీదవుతాయి. అందుకే ప్రపంచ దేశాలు ఈ సమస్యను చాలా జాగ్రత్తగా చూస్తాయి. భవిష్యత్తులో ఏమవ్వచ్చు? సైనిక చర్యలు ఎప్పుడు చివరి పరిష్కారం కాదు. సమస్యలు పరిష్కరించుకోవడం ఉత్తమ మార్గం. కానీ అనుమానం, భయం, రాజకీయ ప్రయోజనాలు ఎక్కువైతే సమస్యలు పొడవుగా సాగుతాయి. ఇరాన్పై సైనిక చర్యలు జరగడానికి ప్రధాన కారణాలు: అణు కార్యక్రమంపై అనుమానం, పాత రాజకీయ శత్రుత్వం, ప్రాంతీయ ప్రభావం కోసం పోటీ, ఆయిల్ మరియు సముద్ర మార్గాల ప్రాముఖ్యత, ఆర్థిక అంశాలు, మిత్ర దేశాల పాత్ర, పరస్పర అనుమానాలు మరియు భద్రత. ఇది ఒక్క రోజులో తీసుకునే నిర్ణయం కాదు. చాలా సంవత్సరాలుగా పేరుకుపోయిన ఉద్రిక్తల ఫలితం. ఇరాన్పై సైనిక చర్యలు ఎందుకు జరుగుతున్నాయో ఇప్పుడు మనకు స్పష్టంగా తెలిసింది. ఇది ఒక్క రోజులో తీసుకున్న నిర్ణయం కాదు. చాలా సంవత్సరాలుగా పెరిగిన అనుమానాలు, రాజకీయ పోటీ, భద్రతా భయాల ఫలితం.
యుద్ధం ఎప్పుడు చివరి పరిష్కారం కాదు, కానీ దేశాల మధ్య నమ్మకం తగ్గినప్పుడు పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా మారుతాయి. ప్రపంచంలో ఎక్కడ జరిగిన సంఘటనలు అయినా దాని ప్రభావం మన జీవితాలపై కూడా పడుతుందనే విషయం గుర్తుంచుకోవాలి. ఇలాంటి ప్రపంచ రాజకీయాలు, నిజాలు, విశ్లేషణలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.